దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న వారందరికీ వందనాలు. సమయంలో మనము దేవుని లేఖన భాగాన్ని చదువుకుందాం. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. 144వ కీర్తన, దావీదు రచించిన కీర్తన. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అంటున్నాడు. మన చేతులకు యుద్ధమును, వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైన మన దేవుడు. మనం అనుకుంటాం, మన విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు కష్టము, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అని. విశ్వాస జీవితం ఆరంభించినప్పుడు బాల్య దశలో ఉంటాం మనం. అయితే ఆ సమయంలో దేవుడు తానే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలీయుల అరణ్యయాత్ర అంతా కూడా గమనిస్తే ఇవన్నీ మనకు అర్థమవుతాయి అన్నమాట. మొదట ఆయన యుద్ధం చేస్తాడు, ఆ తర్వాత మనకు యుద్ధం నేర్పుతాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. శ్రమ వచ్చింది, నాకే ఎందుకు వస్తుంది ఈ శ్రమ, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, జానాల నుంచి నేను దేవుని వెంబడిస్తున్నాను కదా, ఆయన చెప్పింది చేస్తున్నాను కదా అని అనుకుంటాం. అయితే ఆ శ్రమలో బాల్యదశలో ఉన్నప్పుడు దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి మనకు విజయాన్ని ఇస్తాడు. బాల్యదశ నుండి కొంచెం పైమెట్టుకి ఎక్కాక, కొంచెం కాలం గడిచాక ఇప్పుడేం చేయాలి, నేర్పుతాడంట. ఇప్పుడు శ్రమ రాకపోతే మనం యుద్ధం చేసేది ఏముంది, యుద్ధం చేయకపోతే విజయం ఏముంటుంది, విజయంలో బహుమానం ఏముంటుంది కదా. అందుకు శ్రమ వస్తేనే కదా, ఆ శ్రమలో మన ముందు ఒక పందెం ఉంటేనే కదా, మనం పోటీ పడితేనే కదా, పోటీలో గెలిస్తేనే కదా మనకి బహుమానం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనకి యుద్ధం చేయడం నేర్పుతాడనమాట. ఆ శ్రమను చూసి మనం భయపడకూడదు. ఇది వచ్చింది, దీని వెనకాల దేవుని చిత్తం ఏదో ఉంది, నాకు తెలియచేయండి, ఈ శ్రమ నుండి నేను ఎలా బయటపడాలో నాకు నేర్పించు అంటే అప్పుడు మనకు యుద్ధం చేయడం నేర్పుతాడు దేవుడు. యుద్ధం చేయడం అంటే కొన్నిసార్లు మనము మాటల ద్వారా యుద్ధం చేయాలి, కొన్నిసార్లు ప్రార్థన ద్వారా యుద్ధం చేయాలి, కొన్నిసార్లు ఉపవాసం ద్వారా యుద్ధం చేయాలి, కొన్నిసార్లు ఆలోచనలు, ఆ పరిస్థితి నుండి నేను ఎలా విడిపించబడాలన్న ఆలోచన ద్వారా కూడా మనం యుద్ధం చేయాలి. శ్రమను మనకి అనుమతించిన దేవుడే దాని నుండి విడిపించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. అలా కాకుండా శ్రమ వచ్చిందని శ్రమకు కృంగిపోయి కుమిలిపోయి బాధలో నిరాశలో ఉంటే అప్పుడు దుష్టుడు మన మీద వాడు యుద్ధం చేస్తాడు మనల్ని గెలవడానికి. మనము అలా ఉండకూడదు. ఎందుకు వచ్చింది తండ్రి అని అడగాలి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడగాలి, దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. శ్రమను తీసే ప్రభువా అని ప్రార్థించడం కాదు. ఈ శ్రమలో నేను వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు, నాకు విజయాన్ని అన్నప్పుడు దావీదుకు నేర్పించినట్లే మనకు యుద్ధమును పోరాటమును నేర్పిస్తాడు. అప్పుడు
ఆయన నేర్పించినట్టు యుద్ధము, ఆయన నేర్పించినట్టు పోరాటము చేసినప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంత మురిసిపోతూ ఉంటాడో, నా బిడ్డ అని. విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు శ్రమ రావడం, పోరాటాలు రావడం, సమస్యలు రావడం, శోధనలు రావడం, ఇవన్నీ కూడా వస్తాయని బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు లేఖనం సెలవిస్తుంది. అయితే శ్రమ వచ్చింది కదా అని మనం వెనక్కి వెళ్ళిపోకూడదు. అప్పటి వరకు ఉన్న మెట్టు నుండి కిందకి దిగిపోకూడదు, ఇంకో మెట్టు పైకి ఎక్కాలి. ఎక్కాలంటే ఏం చేయాలి? ఆ శ్రమలో మనం పోరాడాలి, గెలవాలి. అప్పుడు దేవుని నామానికి మహిమ, మనకి విజయము, సాతానికి అపజయం, ఈ మూడు కూడా కలుగుతాయి. మనకు శ్రమ కలగడం, నాకు శ్రమ కలగడం మేలైందని దావీదు మరో చోట చెప్తున్నాడు. శ్రమ కలుగుట నాకు మేలైందంటే ఏంటి? శ్రమ కలగడం నాకు మేలైందంటే ఆ శ్రమలో నేను ఎలాగ నిలవాలో నాకు దేవుడు నేర్పించాడు కాబట్టి నాకు మేలయ్యింది అంటున్నాడు. కాబట్టి శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. యేసయ్య అంటాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నాను గనక మీరును జయించెదరు అన్నాడు. జయించెదరు అన్నాడా, ఓడిపోతారు అన్నాడా? జయించెదరు అన్నాడు. యేసయ్య ఎలా జయించాడు? విశ్వాసంతోనే జయించాడు. జయించాలి మనం యేసయ్యను చూసి. మనకు అన్ని విషయములలో యేసయ్య మాదిరి, శ్రమలో మాదిరి, శోధనలో మాదిరి, అన్ని శ్రమ జయించడంలో మాదిరి, శోధన జయించడంలో మాదిరి, ఇతరుల కొరకు తను తాను తగ్గించుకోవడంలో మాదిరి. కాబట్టి లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మన పక్షంగా ఉన్న దేవుడు మనకు యుద్ధం చేయడం నేర్పిస్తాడు, పోరాటం చేయడం నేర్పిస్తాడు, మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక.